హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. 10వ తరగతి విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి తమ ఫలితాలనేవి మరొకసారి వాయిదా పడబోతున్నట్లయితే సమాచారం అండి. రీసెంట్‌గా చూసుకున్నట్లయితే పత్రికాముఖంగా అయ్యుండొచ్చు, లేదా కొన్ని సోషల్ మీడియాలో అయ్యుండొచ్చు. 10వ తరగతి ఫలితాలనేవి ఏప్రిల్ 25వ తేదీ లేదా 26వ తేదీ విడుదల కాబోతున్నట్లు ఒక సమాచారం అయితే బాగా వైరల్ కావడం జరిగింది. కాకపోతే ఆ తేదీలో 10వ తరగతి ఫలితాలనేవి విడుదల కావట్లేదు అంటే సమాచారం అండి. ఆ రోజు 10వ తరగతి ఫలితాలు ఎందుకు విడుదల కావట్లేదు, కొత్త తేదీ ఏంటి అనేటువంటి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే నేను మీకు స్క్రీన్ పైన అయితే ఒక పత్రికాముఖంగా వచ్చిన ఆర్టికల్ని అయితే పబ్లిష్ చేస్తున్నాను. ఒకసారి అయితే చూడండి. 10 మార్కులు అప్లోడ్లో పొరపాట్లు జరిగినట్లయితే మనకి ఈ ఆర్టికల్ అయితే క్లారిటీగా అయితే అర్థమవుతుందండి. 10వ తరగతి పరీక్షల మూల్యాంకనం అనంతరం మార్కుల నమోదులో పొరపాట్లు జరిగాయని ఒక సమాచారం అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎగ్జామినర్ల మూల్యాంకనం చేసిన తర్వాత మార్కుల వివరాలనేవి స్పెషల్ అసిస్టెంట్లు ట్యాబ్ల ద్వారా ఆన్లైన్లో చేయాల్సి ఉంటుందంటే సమాచారం. చాలామంది ఉపాధ్యాయులు ట్యాబ్ల వినియోగం సక్రమంగా చేయలేదని ప్రభుత్వానికైతే ఆదేశాలు వెళ్లడం జరిగింది. దీనివల్ల మార్కుల వివరాలు రాష్ట్ర విద్యాశాఖ అధికారుల వద్ద డిస్ప్లే కావట్లేదనేదే సమాచారం అండి. ఓఎంఆర్ షీట్లో పార్ట్ 2లో ప్రశ్నల వారీగా మార్కులు వేసి అక్కడే నమోదు చేస్తారు. అనంతరం పార్ట్ 3లో అవే మార్కులు నమోదు చేసి అధికారులు సంతకాలు చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ 10th క్లాస్ మార్క్స్ అనేవి ఆన్లైన్లో అయితే డిస్ప్లే కావట్లేదనేది సమాచారం అండి. అందువల్ల 25వ తేదీ విడుదల కావాల్సిన 10వ తరగతి ఫలితాలనేవి మరొకసారి వాయిదా పడబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, ఈ వివరాలను ట్యాబ్లో స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కొందరు స్పెషల్ అసిస్టెంట్లు అప్లోడ్ చేయడంలో పొరపాట్లు చేశారని రాష్ట్ర స్థాయి విద్యాశాఖ మండలానికైతే సమాచారం అయితే వెళ్ళడం జరిగింది. జిల్లాలో సుమారు 1000కి పైగా సమాధాన పత్రాలు అప్లోడ్ చేయడంలో తప్పులు దొరికినట్లయితే సమాచారం. రాష్ట్ర అధికారులు జిల్లా అధికారులకు సమాచారం వచ్చినట్లయితే సమాచారం అండి. పొరపాట్లు లేకుండా తిరిగి అప్లోడ్ చేయాలని ప్రభుత్వ విద్యాశాఖ మండలి తిరిగి ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం. మార్కుల నమోదులో పొరపాట్లు చేసిన స్పెషల్ అసిస్టెంట్ల వివరాలు ఇవ్వాలని పరీక్షల బోర్డు అధికారులకు ఆదేశించినట్లయితే సమాచారం అండి. సో ఈ విధంగా ఈ ట్యాబ్లో ఫలితాలనేవి అప్లోడ్ చేసేటప్పుడు చాలా పొరపాట్లు జరిగినట్లయితే సమాచారం. అందువల్ల ఈ ఫలితాలనేవి మరొకసారి వాయిదా పడినట్లయితే సమాచారం అండి విడుదలైతే. సో మరియు ఈ ఫలితాలనేవి ఎప్పుడు విడుదలయ్యేందుకు అవకాశం ఉంది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే మే మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి ఫలితాలనేవి విడుదలయ్యేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. 10వ తరగతి ఫలితాల్లో భాగంగా ఈ ఎగ్జామ్స్ అనేవి రాసేటప్పుడు ఎవరైతే ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేసి ఉంటారో వారికి ఫ్రీగా మార్క్స్ అనేవి యాడ్ చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. హిందీ మరియు ఇంగ్లీష్ పేపర్లో కలిసి టోటల్గా 7 మార్కులు అనేవి ఫ్రీగా యాడ్ చేయబోతున్నట్లయితే సమాచారం. ఆ క్వశ్చన్ కనుక మీరు అటెంప్ట్ చేసి ఉంటే మీకు ఖచ్చితంగా ఫ్రీగా 7 మార్క్స్ అయితే ప్రభుత్వం అయితే యాడ్ చేయడం జరుగుతుందండి. సో ఓకేనా. సో ఈ విధంగా 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి విద్యాశాఖ మండలి నుంచి అయితే ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. 10వ తరగతి ఫలితాలనేవి ఈ నెలలో అయితే విడుదల కావట్లేదంటే సమాచారం అండి. మే మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 10వ తరగతి విద్యార్థులకు తమ ఫలితాలనేవి విద్యాశాఖ మండలి విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం. ఫలితాలనేవి విడుదలైనట్లయితే మీ మొబైల్లో మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేటువంటి సమాచారాన్ని అయితే నేను తెలియజేస్తాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.